హై ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ మీరు హెడ్ లైట్, మడ్ గార్డు రెండు ఒకసారి అయితే గమనించండి. మడ్ గార్డు ఒక సైడ్ ఉంటే హెడ్ లైట్ ఒక సైడ్ అయితే కనిపిస్తుంది. మీకు నైట్ కూడా చూపిస్తాను. నైట్ అయితే మీరు అయితే గమనించండి. ఆ లైటింగ్ అనేది సగం క్రాస్గా అయితే వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే బైక్ ఎప్పుడైనా మనం కింద పడ్డామంటే దానికి రాడ్లు బెండ్ కావడం కానీ, లోపల ఉన్న టీ రాడ్ బెండ్ కావడం కానీ జరుగుతుంది. దీనికి రాడ్లు అలాగే టీ రాడ్ పైన టీ రాడ్ ప్లేట్ అయితే ఉండదు. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లకి రాడ్లు అయితే చెక్ చేయించడం జరుగుతుంది. అలాగే టీ రాడ్ కూడా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. మొత్తం దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, అన్ని బైక్లకు వచ్చినట్టు మనకి పైన ఫొరక్ నట్టు టైట్ చేయడానికి ఒక నట్ అయితే దీనికి చెక్ నట్ మాదిరి ఉన్నది అయితే రాదు. దాన్ని ఎలా టైట్ చేయాలి అనేది మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే సండే అయితే పెడతాను. అందులో అయితే పూర్తిగా క్లారిటీగా ప్రతిదీ అయితే చూపిస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్కి ఫోర్క్ లూజ్ ఉందంటే చాలామందికి ఎలా టైట్ చేయాలనేది అయితే తెలియదు. అది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. మనం ఓపెన్ చేసిన మాట దీని బాల్స్ మొత్తం అయితే పడిపోయాయి. ఏ బైక్ బాల్స్ మీకు సరిపోతాయి, రాయల్ ఎన్ఫీల్డ్ దొరకకపోతే అనేది కూడా అందులో అయితే